మనకి కాపలా పరంగా అతి ముఖ్యమైనది కుక్క అండి. ప్రతి పొలంలో కుక్క అనేది ఉండాలి. కారణం ఏంటంటే పురుగు పుట్ర పాము ఏదొచ్చినా కూడా మనకి మన ప్రాణానికి దాని ప్రాణాన్ని అడ్డం వేసేది కాపాడేది కుక్క. ఇవి మన వ్యవసాయ క్షేత్రంలో ఉన్న కుక్కల మొత్తానికి వాటి రూమ్స్ అండి. ఒక్కొక్క రూమ్లో ఒక్కొక్కటి ఉంటుంది. అంత ముందులో ఆల్మోస్ట్ 12 ఉండేవి. ఇప్పుడు కాస్త డౌన్ సైజ్ చేశాను. మళ్ళీ ఇంకొక 4 వస్తున్నాయి ఇంకొక 10-15 డేస్లో. ఇప్పుడు మనకి డాగ్స్ వచ్చేసి దీని పేరు చాకీ. సైజు చాలా కాంపాక్ట్గా ఉంటుంది కానీ చాలా టఫ్. ఇది కళ్ళు మూసుకొని నిద్రపోవడం నేను ఇంతవరకు చూడలేదు. కాంపాక్ట్ సైజే కానీ చాలా తెలివిగలదు ఇది కూడా. కాకపోతే ముదోల్కి దీనికి నేను గమనించిన తేడా ఏంటంటే వీటికి హంటింగ్ ఇన్స్టింక్ట్ ఎక్కువ. ముదోల్తో ఆ కంప్లైంట్ అంతా లేదు. ఇది కోళ్ల పక్కన తిరిగినా కూడా ఎప్పుడు కోళ్ళని పట్టుకోలేదు. ఇది 2-3 సార్లు ట్రై చేసింది. మళ్ళీ రీసెంట్గా వెళ్తుంది కానీ పట్టుకోవట్లేదు. కానీ కొంచెం అలర్ట్గా ఉండాలి దీంతో. క్రాస్ అండి. దీని డాటర్ అది. సైజ్ కాంపాక్ట్ వచ్చింది. తర్వాత దీని ఫాదర్ వచ్చేసి పందికోన, దానికి వచ్చిన సన్ అనమాట. వీరా అని ఉండేవాడు, దానికి వచ్చిన డాటర్ ఇది చాలా చాలా యాక్టివ్గా ఉంటుంది. సైజ్ కాంపాక్ట్ వచ్చింది మదర్ సైడ్, కానీ చాలా కాంపాక్ట్, చాలా ఫాస్ట్గా ఉంటుంది. దీన్ని వదిలితే కనుక పట్టుకోవడం చాలా కష్టం, అంత ఫాస్ట్గా ఉంటుంది. కానీ అండి ప్రాపర్ పందికోన లక్షణాలు ఉంటాయి దీంట్లో. చాలా అగ్రెసివ్. అది ఒక మనిషి ఆపలేడు దీన్ని, అంత పుల్ చేస్తుంది. ఇది పక్కన వాటి నీటిని కూడా అంత ఈజీగా యాక్సెప్ట్ చేయదు. ఈ హర్డ్ మొత్తానికి ఇదే లీడర్. కూడా పందికోనేనండి. ఇది కూడా ఆల్మోస్ట్ ఒకేసారి తీసుకొచ్చాము. పందికోన మొత్తం ఒకేసారి పందికోన వేరే నుంచి ఒకే ఏజ్లో తీసుకొచ్చాము. ఇది కూడా కొంచెం అగ్రెసివ్ డాగే. డాగ్స్ వచ్చేసి అది ఎనీ బ్రీడ్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ బ్రీడ్ మోస్ట్లీ విత్ ఇన్ ఇయర్ మనకి హీట్లోకి వస్తుంది. జనరల్గా ఏంటంటే మనము మోస్ట్లీ ఒక్కసారి మాత్రమే క్రాస్ అవనిస్తాము. దాంట్లో కూడా ప్రాపర్ మేలు తీసుకొని స్టడ్ని తీసుకొచ్చి చేస్తాము. ఎవ్రీ ఇయర్ 2 times అయితే మనకి హీట్కి వస్తాయి. కాకపోతే ఒక్కసారే క్రాస్ అయినిస్తే వాటికి హెల్త్ కొంచెం బెటర్గా ఉంటుంది. దేశీ బ్రీడ్స్ అయితే మనకి ఎటువంటి కాంప్లికేషన్స్ ఉండవు. బర్తింగ్లో కానీ దేంట్లోనైనా మనకి మెయింటెనెన్స్ కూడా చాలా ఈజీగా ఉంటుంది. ఇప్పుడు మనం ఒక కుక్కని మన క్షేత్రంలో తెచ్చుకోవాలంటే ముందు మనం చేయాల్సిన పని, మనకి ఇక్కడ ఉన్న అవసరం ఏంటి, మన క్యాపబిలిటీ ఏంటి, మనకి ఇక్కడ ఉన్న పని ఏంటి, దానికి తగ్గట్టుగా తీసుకోవాలి. ఇప్పుడు కొన్ని బ్రీడ్స్ అటెన్షన్ కోరుకుంటాయి, ట్రైనింగ్ కోరుకుంటాయి. రాట్వెలర్ లాంటి విదేశీ బ్రీడ్కి వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే వాటికి ఖచ్చితంగా మనం ట్రైనింగ్ ఇవ్వకపోతే అవి యజమానిని కూడా గాయపరిచే ఛాన్స్ ఉంటుంది. అందువల్ల ఇక్కడ మనం ఉండే వాతావరణాన్ని బట్టి, వాటికి మనం ఇవ్వగలిగిన వస్తువుల్ని బట్టి, వాటికి మనం ఇవ్వగలిగిన ఆహారాన్ని బట్టి బ్రీడ్ని తెచ్చుకోవడం బెటర్. దేశీ బ్రీడ్స్ అయితే ఏ వాతావరణానికైనా సెట్ అవుతుంది. దానికి తగ్గట్టుగా మనం ప్లాన్ చేసుకోవడం అనేది మంచిది. నైట్ 7 నుంచి మార్నింగ్ 6 వరకు తిరుగుతూనే ఉంటాయి. అవి మినిమం ఫిజికల్ యాక్టివిటీ లేకపోతే వాటి హెల్త్ అనేది చాలా ఇంపాక్ట్ అవుతుంది. రెండోది, వీటికి ఫుడ్ వచ్చేసి మనం వీక్లీ 1 or 2 అనేది వీటికి నాన్ వెజిటేరియన్ అనేది ఇవ్వాల్సిందే. మనం ఇక్కడైతే చికెన్ కానీ ఇంకా వేరే ఏదైనా నాన్ వెజ్ కానీ వీక్లీ 1 or 2 ఇస్తున్నాము. మిగతా రోజుల్లో మనకు వచ్చే ఆవు మజ్జిగ ప్లస్ రైస్ అనేది పెడుతున్నాము. ఇంకా వేరే రకమైన ఫుడ్ అనేది మనం సప్లిమెంట్స్ ఏమీ ఇవ్వట్లేదు. మనకి ఫారిన్ బ్రీడ్స్తో పోలిస్తే ఇండిజినియస్ బ్రీడ్స్ మెయింటెనెన్స్ ఆల్మోస్ట్ నెగ్లిజిబుల్ ఉంటుంది. ఖచ్చితంగా ఇయర్లీ వ్యాక్సిన్ సైకిల్ అనేది మెయింటైన్ చేయాలి. వ్యాక్సిన్ సైకిల్ మెయింటైన్ చేస్తే దాదాపుగా ఇష్యూస్ అనేవి రావు. తర్వాత మార్కెట్ వచ్చేసి ఇక్కడ మనము దీన్ని కమర్షియల్ యాక్టివిటీ లాగా అయితే చూడకూడదు. మన పర్పస్కి కుక్కను తెచ్చుకున్నామా, మన పర్పస్ సర్వ్ అయిందా, అట్లా కాకుండా కమర్షియల్ యాక్టివిటీకి వెళ్ళాలంటే మాత్రం కొన్ని పర్టికులర్ బ్రీడ్స్ మాత్రమే తెచ్చుకోవాలి. అది ప్రాపర్ బ్రీడింగ్ చేయాలి. ఇది కుక్కల్లో వచ్చే ప్రధాన సమస్య చిన్న వయసు ఉన్నప్పుడు పారో వైరస్. ఒకసారి పారో వైరస్ వచ్చిందంటే కనుక ఆల్మోస్ట్ అది రికవర్ అవ్వడం కష్టం. దానికి చిన్న వయసులో కాస్త శానిటేషన్ అనేది చాలా ఇంపార్టెంట్, చాలా నీట్గా మెయింటైన్ చేయాలి. రెండోది, దీనికి వ్యాక్సినేషన్ స్కెడ్యూల్ కనుక ప్రాపర్గా ఫాలో అయితే పారో వైరస్ అనేది అవాయిడ్ చేయొచ్చు. వన్స్ ఏజ్ వచ్చిన తర్వాత ఈ పారో వైరస్ అనేది ఆల్మోస్ట్ మనకి రాదు. వితిన్ 2 months 3 months మన పప్పిని జాగ్రత్తగా కేర్ చేసామంటే కనుక ఇక దాని క్రిటికల్ స్టేజ్ అనేది దాటినట్టే. వన్స్ ఆ క్రిటికల్ స్టేజ్ దాటితే ఎటువంటి ఇబ్బంది ఉండదు. అవి వస్తాయి కానీ ఈ బ్రీడ్స్లో 0 ఉండవు. దేశీ బ్రీడ్స్లో ఆల్మోస్ట్ 0. అంటే మన జోనంగి కానీ, పందికోన కానీ, ముదోల్ కానీ ఈ కంప్లైంట్స్ పెద్దగా ఉండవు. మనకి ఓన్లీ అది ఏట్లో వస్తాయంటే మన ఇంపోర్టెడ్ బ్రీడ్స్లో మాత్రమే ఉంటాయి. ఇట్లా సమస్యలు ఇంతబట్టి మనకి ఎప్పుడు రాలా.
ఇప్పుడిప్పుడే లాస్ట్ 5 to 10 ఇయర్స్లో ఇప్పుడు మనం రియలైజ్ అయ్యాం మనం పోగొట్టుకుంది ఏంటనేది. ఇప్పుడే కొన్ని బ్రీడ్స్ ఫర్ ఎగ్జాంపుల్ ముతోల్ కానీ, తర్వాత ఇది చిప్పీపరై కానీ, ఇవన్నీ తర్వాత మన దగ్గర జోనంగి కానీ ఇప్పుడే కాస్త రియలైజ్ అయ్యాం, మన దగ్గర ఏం పోగొట్టుకున్నాం రియలైజ్ అయ్యాము. ఇప్పుడిప్పుడే వస్తుంది. మేబీ కొన్ని సంవత్సరాలు డౌన్ ద లైన్ ఈ వీటికి కూడా మన క్యానన్ క్లబ్ ఆఫ్ ఇండియా సిసిఐ వాళ్ళు ఈ బ్రీడ్ని ఐడెంటిఫై చేసి మేబీ కండక్ట్ చేస్తారని అనుకుంటున్నాను. అటు పక్షి, ఇటు పశువు, ఇటు పెంపుడు జంతువులు ఇన్ని చేస్తున్నారు కదా, వీటిలో సమస్యలు ఏం రాలేదా? ఎలా మేనేజ్ చేస్తున్నారండి ఇది? సమస్యలు రాలేదు అని చెప్తే అది అబద్ధమే అవుతుంది. ఖచ్చితంగా సమస్యలు వస్తాయి. కాకపోతే ఏంటంటే మనము ఈ సమగ్ర వ్యవసాయం వెళ్ళినప్పుడు ఇనీషియల్గా కొంచెం దెబ్బతిన్నా కూడా మనకి వైబిలిటీస్ అనేవి ఏర్పడతాయి. ఎలా ఏర్పడతాయి అంటే ఇక్కడ మనకి అడిషనల్ ఇన్వెస్ట్మెంట్ లేకుండా కంప్లీట్గా కొత్త సెగ్మెంట్లోకి మనం వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు మనకి వ్యవసాయం ఉంది, తర్వాత ఆవులు ఉన్నాయి, తర్వాత కోళ్ళు ఉన్నాయి. వీటన్నిటికీ మనకి మ్యాన్ పవర్ వైబిలిటీస్ అనేవి పెరిగిపోతాయి. అంటే ఒక మనిషి మనకి ఇవన్నీ హ్యాండిల్ చేసుకోగలుగుతాడు. తర్వాత ఈ రెండోది మనకు ఉన్న కస్టమర్ ఈ మొత్తానికి మన కస్టమర్ అవుతాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ గోత్పత్తులు కొనే ఆయన మన దగ్గర కూరగాయలు కొంటాడు, ఆకుకూరలు కొంటాడు. అట్లీస్ట్ వారంలో 2 రోజులు మన ఫామ్ ఖచ్చితంగా వస్తారు. అలా వచ్చిన రోజు మనకి ఒక బ్రాండ్ అనేది తయారవుతుంది. మార్కెట్ అనేది ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఇప్పుడు రైతుకి ఉన్న ప్రధాన సమస్య ఏంటంటే మార్కెట్. మనం ఎవరు అనేది మన పక్క ఊర్లో మనకు తెలియదు. ఎప్పుడైతే ఇవన్నీ మనం సమగ్రంగా చేస్తామో మనకు తెలియకుండానే చుట్టుపక్కల వినియోగదారులు డైరెక్ట్గా మన దగ్గరికి వస్తారు.